Good morning, students. Now I'm going to explain about the answers and the exercise I sent yesterday. The exercise and how to translate these sentences from on+web.inform and by+web.inform with and. Let's see how we have to translate these sentences. See this one. Yesterday మీకు చాలా నోట్స్ ఇచ్చాను. ఒకవేళ అర్థం కాదనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఏం చేస్తున్నానంటే అతి సింపుల్ మెథడ్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ ని ఆన్ బ్రైబింగ్ హీ గెట్స్ ఏ జాబ్, ఈ సెంటెన్స్ ని అండపెట్టి ఎలా రాయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది హీ గెట్స్ ఎ జాబ్, ఇది కామన్ గానే ఉంటుంది. ప్రతి సెంటెన్స్ లోనే సెకండ్ సెంటెన్స్ కామన్ గానే ఉంటుంది. ఎటు చేంజ్ చేస్తామంటే ఈ సెంటెన్స్ అంటే ఈ వెర్బ్ ని on+web.inform ఉన్న వెర్బ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అది ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది దీనికి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? దీనికి ప్రెజెంట్ ఫామ్ బ్రైబింగ్ కి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? బ్రైబ్. చూద్దాం. ఓకే, బ్రైబ్ ఆన్ తీసేస్తాం. ఇంకా ఫస్ట్ మీరు సింపుల్ గా ఏం చేయాలంటే on+web.inform దాంట్లో బ్రైబింగ్ తీసుకోవాలి. అంటే బ్రైబ్. ఇప్పుడు ఈ బ్రైబ్ ని ఇక్కడ ఈ బ్రైబ్ ఉంది కదా, ఈ బ్రైబింగ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత పెట్టాలి. సెకండ్ సెంటెన్స్ లో పెట్టి అని రాసేయడమే. ఏం చేయాలి? సబ్జెక్ట్ తర్వాత పెట్టి అని రాసి అప్పుడు ఈ సెంటెన్స్ మిగతా సెంటెన్స్ రాయాలన్నమాట. అంటే ఈ ప్లేస్ లో ఏం చేస్తాం అన్నమాట మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్రైబ్ కి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? ప్రెజెంట్ ఫామ్ బ్రైబ్. బ్రైబింగ్ కి ప్రెజెంట్ ఫామ్ బ్రైబ్. ఓకే, అండబెట్టడం. దీన్ని మొత్తం టోటల్ దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటున్నాను నేను? హీ తర్వాత పెట్టాను. హీ తర్వాత పెట్టి అంటే సబ్జెక్ట్ తర్వాత సెకండ్ కామా తర్వాత ఉన్న సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత పెట్టాలి. అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది? లెట్ us see the సెంటెన్స్. హీ మామూలుగా రాస్తాం, తర్వాత బ్రైబ్ అండ్ గెట్స్ ఏ జాబ్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎస్ ఫామ్ ఉంది, ఇక్కడ ఎస్ ఫామ్ ఉంది, ఇక్కడ ఎస్ ఫామ్ లేదు. ఏం చేస్తారు మీరు? ఇక్కడ ఎస్ ఫామ్ పెట్టేస్తారు. అంతే. ఏం చేస్తారు? ఇక్కడ ఎస్ ఫామ్ పెడతారు అనమాట. ఇక్కడ ఎస్ ఫామ్ పెట్టారు అంటే హీ బ్రైబ్స్ అండ్ గెట్స్ ఎ జాబ్. అంటే సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న ఇంగ్ ఫామ్ వెర్బ్ ని ప్రెజెంట్ ఫామ్ చేయండి, అండపెట్టండి. అండపెట్టి దాన్ని తీసుకొచ్చి ఈ సెకండ్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేయండి. ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, అక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూద్దాం. బై రన్నింగ్ ద డ్రింక్ మిల్క్ అన్నాను. రన్నింగ్ కి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? రన్నింగ్ కి రన్, RUN, రన్. ఓకే, ఇంకా ఆబ్జెక్ట్ లేదు ఇందులో. అందుకు నేను చేస్తాను, ఈ రన్ తీసుకొచ్చి ఏం చేస్తాం? ఇప్పుడు ఈ రన్ తీసుకొచ్చి దే తర్వాత పెడతాం, ఇక్కడ పెడతాం. అంటే ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి. దే రన్ అండ్ డ్రింక్ మిల్క్. అంతే. ఏం చేసాం? ఎక్స్ట్రాగా దీనికి ఏం చేసాం మనం? రన్ అండ్ యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం? బ్రైబ్స్ అండ్ యాడ్ చేసాం. అంటే అండతో రాయాలి కాబట్టి అండ పెట్టి కంజంక్షన్ పెట్టాం ఇక్కడ. సో ఈ వెర్బ్ సబ్జెక్ట్ని పెట్టి ఫాలో అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ హీగా పెట్టి నేను ఎస్ ఫామ్ పెట్టాను. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాదు కాబట్టి మామూలు ఫామ్ పెట్టాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే, అండ్కి ముందు ఏ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఉందో అండ్ తర్వాత కూడా అదే ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, గెట్స్ ఉంది, ఇక్కడ బ్రైబ్స్ ఉంది. అంటే రెండేట్లకి ఎస్ ఫామ్ వచ్చింది. ఇక్కడ రన్ ఉంది, ఎస్ ఫామ్ లేదు. ఇక్కడ ఎస్ ఫామ్ లేదు. ఎందుకు ఎస్ ఫామ్ లేదు? సబ్జెక్ట్ దే కాబట్టి. ఓకేనా? ఇంకో సెంటెన్స్ చూద్దాం. థర్డ్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ చూడండి థర్డ్ సెంటెన్స్.
ఆన్ స్టాండింగ్ వీ డ్రింక్ వాటర్ అని ఉంది. ఓకే, ఆన్ స్టాండింగ్ వీ డ్రింక్ వాటర్ అన్న దాంట్లో ఇప్పుడు స్టాండ్కి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? స్టాండింగ్కి స్టాండ్, స్టాండింగ్కి ప్రెజెంట్ ఫామ్ స్టాండ్. ఇప్పుడు స్టాండ్ తర్వాత అండ్ పెట్టండి. ఈ టోటల్ సెంటెన్స్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఈ టోటల్ సెంటెన్స్ని తీసుకొచ్చి వీ తర్వాత పెట్టండి. అప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది, వీ స్టాండ్ అండ్ డ్రింక్ వాటర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్, బై కన్సల్టింగ్ ఏ డాక్టర్ ఐ టెల్ హిమ్ అబౌట్ మై ప్రాబ్లమ్ అని ఉంది. ఇప్పుడు ఇందులో వెర్బ్ ఇది కన్సల్ట్. ఓకే, ఇది వెర్బ్ కాబట్టి ఇక్కడ చూడండి కన్సల్టింగ్ కి ప్రెజెంట్ ఫామ్ కన్సల్ట్. ఓకే, ఏ డాక్టర్ మామూలుగా ఆబ్జెక్ట్ అయ్యారు, తర్వాత అండ్. ఇప్పుడు ఈ టోటల్ సెంటెన్స్ ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఐ తరపు పెట్టండి. సబ్జెక్ట్ తరపు పెట్టమన్నాను కాబట్టి అలా పెడతాం. ఇప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది, ఐ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ టెల్ హిమ్ అబౌట్ మై ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా వాడతాం. నెక్స్ట్ 5th సెంటెన్స్ చూడండి. ఇక్కడ ఆన్ నోయింగ్ ద ట్రూత్ దే రిపెంట్ అని చెప్పానండి. నోయింగ్ కి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? నో. ద ట్రూత్ మామూలుగా రాసేస్తాం. ఇది తీసుకొచ్చి ఏం చేయాలి? ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దే తర్వాత పెట్టాలి. ఓకే, అప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది, దే నో ద ట్రూత్ అండ్ రిపెంట్ అని రాస్తాం. ఓకే, 6th సెంటెన్స్ చూద్దాం. 6th సెంటెన్స్ లో మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ చూడండి 6th సెంటెన్స్ లో బై గివింగ్ మనీ ఇక్కడ చూడండి, బై గివింగ్ మనీ ఐ డోంట్ టేక్ ద MBBS సీట్ అని ఉంది. ఓకే, ఇప్పుడు గివింగ్ మనీ, గివింగ్ కి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? గివ్. ఏమిస్తున్నాం? మనీ అని పెట్టండి. ఈ టోటల్ సెంటెన్స్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని చెప్పాను? సబ్జెక్ట్ కదా ప్లేస్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి. అప్పుడు టోటల్ సెంటెన్స్ అలాగ వస్తుంది. ఓకే, ఐ గివ్ మనీ అండ్ టేక్ ద MBBS సీట్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ 7th సెంటెన్స్ చూడండి. ఇక్కడ ఆన్ రిక్వెస్టింగ్ ద ప్రిన్సిపల్ డు యూ టేక్ ఎ లీవ్ ఫర్ 2 days అని ఉంది. దీనికి ఏమొస్తుంది? రిక్వెస్టింగ్ కి ప్రెజెంట్ ఫామ్ రిక్వెస్ట్. ఎవరిని? ద ప్రిన్సిపల్. ఓకే, అండ్ పెట్టేస్తాం. ఓకే, అండ్ పెట్టి ఈ టోటల్ సెంటెన్స్ తీసుకొచ్చి ఎక్కడ రాస్తాం? దీన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ. అప్పుడు టోటల్ సెంటెన్స్ ఎలాగుంటుంది చూడండి. ఎలాగుంటుందంటే ఇక్కడ చూడండి, డూ యూ రిక్వెస్ట్ ద ప్రిన్సిపల్ అండ్, అంటే ఈ సెంటెన్స్ ఏది? ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ? అండ్ టేక్ ఏ లీవ్ ఫర్ 2 days. Do you request the principal and take a leave for 2 days అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th సెంటెన్స్ చూడండి. 8th సెంటెన్స్ ఇక్కడ బై లయింగ్ డు యూ సేవ్ హిమ్ అని ఉంది. లయింగ్ కి ప్రెజెంట్ ఫామ్ లై అని పెట్టండి. ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనుకున్నాం? ఇది తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత. అప్పుడు సెంటెన్స్ ఎలాగ ఉంటుంది?
డూ యూ లైక్ అండ్ సేవ్ హిమ్ అని రాస్తాం. ఓకే, ఇక్కడికి ఈ సెంటెన్స్. 9th సెంటెన్స్ చూడండి. ఆన్ buying a seat, who joins the college? Right? See how we have to write these sentences. This sentence. See, ఇందులో buying కి present form ఏంటి? buy a seat అని పెట్టండి. సో పెట్టి ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ అని పెట్టాలి. ఇందులో సబ్జెక్ట్ లేదు కాబట్టి హూవే సబ్జెక్ట్ అనుకోవాలి కాబట్టి ఇక్కడ పెడతాం. అంటే ఇప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది. హూ బైస్ అని రాయాలి, ఎందుకంటే ఎస్వం హూతో ఎస్వం వస్తుంది కదా. హూ బైస్ ఏ సీట్ అండ్ జాయిన్స్ ఏ కాలేజ్, అలా జాయిన్స్ ఇన్ ఏ కాలేజ్. Who buys a seat and joins in a college అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th సెంటెన్స్ చూడండి. ఇక్కడ బై మార్గేజింగ్ జ్యువెలరీ డూ యూ ఎడ్యుకేట్ యువర్ సన్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? మార్గేజింగ్ జ్యువెలరీలో మార్గేజ్ వెర్బ్ ఇక్కడ వరకు తీసుకుని ఈ యాడ్ చేయాలి. అంటే ఏమొస్తుంది ఇప్పుడు? ఇక్కడ మార్గేజ్ జ్యువెలరీ అంట. ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఏం చేయాలి? సబ్జెక్ట్ అని పెట్టాలి. ఎక్కడ? ఇది సబ్జెక్ట్, ఎక్కడ పెడతాం. అంటే టోటల్ సెంటెన్స్ అలాగ ఉంటుంది. ఇప్పుడు డూ యూ మార్గేజ్ and jewelry and your son. ఓకే, ఈ విధంగా రాస్తాం. అదే 11th సెంటెన్స్ చూడండి. ఆన్ రన్నింగ్. ఈసారి మీకు అలవాటు అయిపోయింటుంది, డైరెక్ట్ గా రాస్తున్నాను చూడండి. ఆన్ రన్నింగ్ లో రన్ తీసుకుంటాం. ఆన్ రన్నింగ్ దే డ్రింక్ మిల్క్ అన్నా. దే రన్ అంటే ఈ రన్నింగ్ లో రన్ అని అనమాట. సబ్జెక్ట్ తరపు పెట్టాలనుకున్నాం కదా, రన్నింగ్ లో రన్నే తీసుకుంటాం. అది తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? ఇక్కడ పెడతాం. అది ఇక్కడ రాశానండి. దే రన్ అండ్ డ్రింక్ మిల్క్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ 11th సెంటెన్స్ చూడండి. బై అప్లయింగ్ శానిటైజర్ ఐ క్లీన్ మై హ్యాండ్స్ అని చెప్పాను. ఇందులో అప్లయింగ్ లో అప్లై వెర్బ్ అంతేనా? అప్లై కదా, అంటే అప్లై శానిటైజర్. శానిటైజర్ అని ఇది ఈ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? అప్లై శానిటైజర్ తీసుకొచ్చి అయి తర్వాత. అంటే ఇప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది. ఐ అప్లై శానిటైజర్ అని పెట్టాలి కదా, అండ్ క్లీన్ మై హ్యాండ్స్ అని రాస్తాం. ఓకే, ఆన్ వేరింగ్ మాస్క్ వి గో టు కాలేజ్ అని ఉంది. వేరింగ్ మాస్క్ లో వేర్ తీసుకుంటాం, అంటే ఇక్కడ వరకు తీసుకుంటాం. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఈ వేర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకొచ్చి వీ తర్వాత పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది. వీ వేర్ మాస్క్స్, ఆబ్జెక్ట్ కూడా రాశారు. వీ వేర్ మాస్క్స్ అండ్ గో టు కాలేజ్. బై స్టాండింగ్ వి డ్రింక్ వాటర్ అని ఉంది. ఇక్కడ చూడండి, బై స్టాండింగ్ వి డ్రింక్ వాటర్. స్టాండింగ్ కి ప్రెసెంట్ ఫామ్ ఏంటి? స్టాండ్. అంటే స్టాండ్ రాస్తాం. స్టాండ్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎలాగ ఉంటుంది? వి స్టాండ్ అండ్ పెట్టాలి అండ్ డ్రింక్ వాటర్ అని రాస్తాం. ఓకే, 15th సెంటెన్స్ చూడండి. ఆన్ టేకింగ్ ఏ రూమ్ ఐ టేక్ మై పేరెంట్స్. ఆన్ టేకింగ్ ఏ రూమ్ లో టేక్ వెర్బ్ ప్రెసెంట్ ఫామ్. ఇప్పుడు ఏం చేస్తాం? టేక్ ఏ రూమ్ అని పెడతాం. దీన్ని తీసుకొచ్చి మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా యాజ్ యూజ్ గా ఐ తర్వాత పెడతాం ఇక్కడ.
అంటే అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఐ టేక్ ఏ రూమ్, ఐ క్యాపిటల్ ఉండాలి. ఐ టేక్ ఏ రూమ్ అండ్ టేక్ మై పేరెంట్స్ అని రాస్తాను. ఈ సెంటెన్స్ చూడండి. బై లయింగ్ ఇన్ ద కోర్ట్ డూ యూ సేవ్ హర్ అని ఉంది. లయింగ్ కిందకి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం లై అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు లై, ఎల్ఐఈ, లై ఎక్కడ? ఇన్ ద కోర్ట్. అండ్ ఈ మొత్తం సెంటెన్స్ ని యాజ్ యూజువల్ మనం అనుకున్న విధంగా సబ్జెక్ట్ అక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఓకే, అక్కడ పెడతాం. అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది? డూ యూ ముందర రాసిస్తాం, లై ఇన్ ద కోర్ట్ అండ్ సేవ్ హర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. 19th సెంటెన్స్ లో నోయింగ్ ద ట్రూత్ లో నోకి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? నోయింగ్ ప్రెజెంట్ ఫామ్ నో. నో ద ట్రూత్ అండ్ అని పెట్టి ఈ టోటల్ సెంటెన్స్ ని మనం సబ్జెక్ట్ అంటే పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ ఎలాగ ఉంటుంది? దే నో ద ట్రూత్ అండ్ రిపెంట్. ఓకే, నెక్స్ట్ 18th సెంటెన్స్ చూడండి. బై గోయింగ్ టు విజయవాడ డు యూ విజిట్ దుర్గామా అని ఉంది. ఇక్కడ చూడండి సెంటెన్స్ ఎలాగుంది. ఇక్కడ చూడండి, గోయింగ్ టు విజయవాడ ఉంది కదా. ఈ గోయింగ్ టు లో గో వర్బ్ ఏది? గో. గో టు విజయవాడ అండ్ ఇప్పుడు ఈ టోటల్ సెంటెన్స్ ని సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేయాలి. కామా తర్వాత ఉన్నది సెకండ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ ఎలాగుంటది? డు యూ గో టు విజయవాడ అండ్ విజిట్ గాడెస్ దుర్గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్ గోయింగ్ టు తిరుపతి వెన్ డు యూ ఆఫర్ యువర్ హెయిర్ టు గాడ్ అని ఉంది. ఇక్కడ కూడా గోయింగ్ టు తిరుపతి అని ఉంది. పైన ఇక్కడ పేరు మారిందంటే విజయవాడ ప్లేస్ తిరుపతి వచ్చిందంటే. ఇక్కడ గోయింగ్ ప్రెజెంట్ ఫామ్ గో టు తిరుపతి అండ్ ఇప్పుడు ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి సబ్జెక్ట్ అని ప్లేస్ చేద్దాం. ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది? వెన్ డూ యూ గో టు తిరుపతి అండ్ ఆఫర్ యువర్ హెయిర్ టు గాడ్. అంతే. నెక్స్ట్, బై వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డస్ యువర్ ఫాదర్ ప్లక్ ఫ్లవర్స్ ఫర్ గాడ్ అని ఉంది. ఇందులో వేకింగ్ అప్ అన్నది వెర్బ్. దీని ప్రెజెంట్ ఫామ్ ఏంటి? వేకప్. సో ఇప్పుడు ఎలా రాయాలి? ఇప్పుడు వేకప్ ఎర్లీ ఇన్ ద, అన్ని అందులోనే ఉంటాయి. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రెజెంట్ ఫామ్ చేసి అండ పెట్టడం, మార్నింగ్ అండ పెడతాం. ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అని పెడతాం. సబ్జెక్ట్ యువర్ ఫాదర్, యువర్ ఫాదర్ ఎక్కడ పెడతాం అంటే ఇప్పుడు సెంటెన్స్ ఎలాగ ఉంటుంది? డస్ యువర్ ఫాదర్ వేక్ అప్ విదిన్ ద మార్నింగ్ అండ్ pluck flowers for God. Okay, next 21st sentence చూడండి. on eating why does she sleep? eating లో verb present form ఏది? eat. అండ్ దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం? ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుంది? వై డస్ షీ
eat and sleep అని రాస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఆన్ ఐరనింగ్ ద క్లోత్స్ డస్ నాట్ హీ వేర్ అని అన్నాడు. ఐరనింగ్ ద క్లోత్స్ లో ఐరనింగ్ అన్నది వర్క్ కాబట్టి దాని ప్రెసెంట్ ఫామ్ ఏది? ఐరన్. దాని ప్రెసెంట్ ఫామ్ ఏంటి? ఐరన్. ద క్లోత్స్ అండ్ ఇది పెట్టండి. ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ కలిపి పెట్టండి. ఇక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుంది? డస్ నాట్ హీ ఐరన్ ద క్లోత్స్ అండ్ వేర్ అని రాస్తారు. 23rd సెంటెన్స్ చూడండి. బై రీడింగ్ ద పేపర్ డైలీ do you enrich or acquire knowledge అని ఉంది. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ లో వెర్బ్ ఏది? రీడింగ్ అండి. రీడింగ్ లో ఇది వెర్బ్. దీని ప్రెసెంట్ ఫామ్ ఏంటి? దీనికి ప్రెసెంట్ ఫామ్ రీడ్. ఏంటి? రీడ్. ఏం చదువుతాం? ఎప్పుడు? డైలీ. అండ్ ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి సెకండ్ సెంటెన్స్ లో యూ తర్వాత పెట్టాలి. ఇక్కడ పెట్టాలి. అప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది. డూ యూ రీడ్ ద డైలీ అండ్ enrich knowledge. ఓకే, ఈ విధంగా రాస్తాం. 24th సెంటెన్స్ చూడండి. ఆన్ గోయింగ్ టు ద మున్సిపల్ ఆఫీస్ when do you meet the commissioner? ఇక్కడ కూడా going to the municipal office లో going verb. going కి present form ఏంటి? going కి present form go. ఓకే, go కదా. go to the municipal office అని ఉంది అని పెట్టండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ని ఏం చేయాలని చెప్పాను నేను? ఈ గో టు ద మున్సిపల్ ఆఫీస్ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీసుకొచ్చి సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత పెట్టాం. ఇప్పుడు సెంటెన్స్ అలాగ ఉంటుంది. రాద్దాం. ఇక్కడ రాస్తున్నాం కదా. వెన్ డూ యూ గో టు ద మున్సిపల్ ఆఫీస్ అండ్ మీట్ ద సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా మీట్ ద కమిషనర్. అంతే. బై టేకింగ్ ఎ బాత్ హూ చాంట్స్ గాయత్రి మంత్ర లేకపోతే హూ రిసైట్స్ గాయత్రి మంత్ర. టేకింగ్ ఎ బాత్ లో టేకింగ్ కి ప్రెసెంట్ ఫామ్ టేక్. అంతే కదా. టేక్ ఏ బాత్ అండ్ ఈ టోటల్ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి హూ తర్వాత పెట్టండి. ఇందులో సబ్జెక్ట్ లేదు కాబట్టి హూ ఏ సబ్జెక్ట్ అనుకుంటాం. అప్పుడు సెంటెన్స్ టోటల్ సెంటెన్స్ ఎలా వస్తుంది? హూ టేక్ ఏ బాత్. యాక్చువల్గా హూ వచ్చింది కాబట్టి టేక్ అసం పెట్టాలి కదా. హూ టేక్స్ ఏ బాత్ అండ్ చాంట్స్ ఆర్ రిసైట్స్ ద గాయత్రి మంత్ర. ఓకే, 26th సెంటెన్స్ చూడండి. ఆన్ ఈటింగ్ హూ డస్ నాట్ గో టు కాలేజ్. ఇక్కడ ఈటింగ్ లో ఈట్ వెర్బ్. ఈట్ అన్నం. ఈ దీన్ని తీసుకొచ్చి దీంట్లో ఆబ్జెక్ట్ లేదు, ఈటింగ్తో ఎండ్ అయిపోయింది కాబట్టి హూ తర్వాత పెట్టండి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు సెంటెన్స్ ఎలాగ ఉంటుంది? హూ ఈట్ ఉంది కానీ హూ వచ్చింది కాబట్టి ఎస్1 పెట్టాలి. హూ ఈట్స్ అండ్ ఇక్కడ డస్ నాట్ ఉంది కాబట్టి ఓకే అలా రాసుకో. హూ ఈట్స్ అండ్ డస్ నాట్ గో టు కాలేజ్. ఎలాగైనా రాయొచ్చు. లేదా హూ డస్ నాట్ ఈట్ అండ్ గో టు కాలేజ్. ఈ రెండట్లో ఎలాగైనా రాయొచ్చు. ఎవరు తిని కాలేజీకి వెళ్ళరు అనేమో ఫస్ట్ దీనికి మీనింగ్. ఎవరు తింటారు మరియు కాలేజీకి వెళ్ళరు అన్న దీనికి మీనింగ్. ఎవరు తినరో మరియు కాలేజీకి వెళ్ళరు, ఇది రెండు నెగిటివ్. ఈ సెంటెన్స్ లో తింటాడు కానీ కాలేజీకి వెళ్ళడు. ఈ సెంటెన్స్ లో తిండో ప్లస్ కాలేజీ కూడా వెళ్ళడు. రెండు రకాలుగా మాట్లాడుకుంటాం ఒకసారి. ఓకే, నెక్స్ట్
So this is the way we have to write answers for the exercise I sent us today on plus web.info by plus web.info. It's very easy. I think you might have understood this lesson. There is no problem at all. If you practice these sentences, you can easily form the sentences using and. With this, I'm stopping. I shall meet you with new lesson after a few hours. Thank you, students. Have a nice day.